పల్లీల పొడి వేద్దాం. టేస్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఓకే. కొంచెం సాల్ట్. ఇది బాగా ఫ్రై చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుందండి. ఓకే ఓకే. ఓకేనండి, రైస్ రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే ఓకేనండి, వేడివేడి కరివేపాకు రైస్ రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కరివేపాకు రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి వేగాక ఉడికించిన పచ్చి బఠానీలు, ముందుగా ఉడికించిన బాస్మతి రైస్, కరివేపాకు పొడి, వేరుశనగ పలుకుల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని మరికాస్త వేగనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కరివేపాకు రైస్ రెడీ. కరివేపాకు రైస్ తయారు చేసే విధానం చూసారు కదండి. కుసుమ కాసేపు అక్కడ పెట్టేద్దామే. ఓకే ఓకే, గౌతమి రెడీయా? మరి రెడీ. రైస్ రెడీ కదా, నువ్వు ఫాస్ట్ గా బజ్జీలు వేసావనుకో 2 చక్కగా తినేయచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనండి, మరి ఇప్పుడు కరివేపాకు బజ్జీలు. కరివేపాకు బజ్జీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు రెమ్మలు 6, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. బజ్జీలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులో జీలకర్ర అన్ని కలుపుకోవాలి. కలుపుకోవాలి ఫస్ట్. అలాగే ఆయిల్ కూడా హీట్ చేసేద్దాం. ఓకే. ఆయిల్ ఇప్పుడు జీలకర్ర తీసుకొని శనగపిండిలో వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కారం, నెక్స్ట్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అసలు బాగుంటాయా కరివేపాకుతో బజ్జీలు? బాగుంటాయండి, కరకరలాడు బాగుంటాయి. ఓకే, అంటే కరివేపాకు మరీ ఎక్కువ తినేసినా అలాగా ఒకటేసారి బాగోదేమని నేను అనుకుంటున్నాను. ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటాయా? అయిపోయింది, కలిపేసుకున్నాం. మొత్తం ఉండ కట్టకుండా చేసుకుంటే అయిపోయింది. ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, వేసేసుకోవటమేనా? వేసేసి ఇప్పుడు కరివేపాకు తీసుకొని సో మొత్తం రెమ్మ అలా పెట్టేసి రెమ్మ అలా పెట్టేసుకోండి. ఓకే. ఓహో, అయితే టెక్నిక్ ఇదన్నమాట, మొత్తం రెమ్మల పరంగా వేసేసుకోవాలి. అంతే. అప్పుడు మనకి కరివేపాకు బాగా షేప్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే ఎలా వేసుకుంటాం అలాగే ఇది కూడా అన్నమాట. కానీ చాలా కేర్ఫుల్ గా వేయాలి, లేకపోతే ఆకు ఊడిపోయినా బాగోదు అన్నమాట. బాగోదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి తీసుకొని సో కొంచెం మీడియం సైజ్ రెమ్మలు అయితే బాగుంటాయి కదా, అది పొడుగ్గా కాకుండా. వాళ్ళ బజ్జీల కన్నా మా రైసే బాగుంటుంది. అవునా? ఎందుకలా? దానిలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దీనిలో ఏం లేదు కదా. జస్ట్ పచ్చిమిర్చిగా బజ్జీ ఎలా ఉంటుందో కరివేపాకు బజ్జీ కూడా అలాగే ఉంది. అసలు కరివేపాకుతో చేయమన్నారు కాబట్టి ఇక్కడ షేప్ కనిపిస్తుంది, అక్కడ రైస్ లో ఏం కనిపించట్లేదు, కలర్ కనిపిస్తుంది అందులో. రైస్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ కరివేపాకే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక్కడ కరివేపాకే కనిపిస్తుంది. బజ్జీ రొటీనే, రైస్ వెరైటీ. రైస్ కూడా రొటీనే, రోజు తింటాం. బజ్జీలు రోజు తినాం, దాంతో చేసే వెరైటీ వేరు, దీనిది కూడా వేరు. తీసేద్దాం. ఒకసారి మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పరా? మీ ఫ్రెండ్స్ గా చెప్తా, ఒక్క నిమిషం. కుసుమ వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా పెద్ద హాయ్. ఫ్రెండ్స్ కూడా. ఓకే, గౌతమి వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా హాయ్. స్టెల్లా కాలేజ్ అందరికి, స్టెల్లా కాలేజ్ వాళ్ళందరికి హాయ్. నెక్స్ట్ లతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్. ఓకేనా? యాక్చువల్గా ఇవి షేప్ బాగున్నాయి, ఏదో మనకి డ్రాగన్ ఉంటుంది కదా, యాక్చువల్గా కాలుతుంది, అందుకే పైన పట్టుకోవట్లేదు, అలా ఉందన్నమాట. అయిపోయినట్టేనా? అయిపోయినాయి. ఇది ఇంకా ఆఫ్ చేసేస్తున్నా. రెడీయా? రెడీ.
ఓకే, చూసారు కదండి వేడివేడిగా కరివేపాకు బజ్జీలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ బజ్జీలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కరివేపాకు బజ్జీలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. కరివేపాకు రెమ్మలు ఈ పిండిలో ముంచి తీసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు బజ్జీలు రెడీ. బజ్జీలు తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే, ఓకేనండి. ఈ పిల్లలు ఇద్దరు ఎవరండి? ఇంకోటి మా పాప. మీ పాపలు ఇద్దరా? హాయ్ ఫ్రెండ్స్. ఓకే, డీరెస్ట్ ఫ్రెండ్స్. డీరెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, ఫస్ట్ రైస్ తిందామా? రైస్ చేతిలో పెట్టేశారు. ఓకే, అందరికి స్పూన్లు ఇచ్చేయండి. ఎలా ఉంది రైస్? బాగుంది. చాలా బాగుందా? బజ్జీ తీసుకో. ఓకే, ఎలా ఉంది బజ్జీ? బాగుందండి. బాగుందా? బాగుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తానండి ఏది ఎలా ఉందో. బజ్జీలు కూడా బాగున్నాయి యాక్చువల్గా, అలా మొత్తం రెమ్మ వేసుకోవటం. సో అప్పుడప్పుడు వెరైటీగా కరివేపాకు బజ్జీలు కూడా చేసుకోవచ్చని మనకి గౌతమి చేసి చూపించింది. అండ్ టేస్ట్ కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయి బాగానే ఉంది. అండ్ రైస్ కూడా బాగుంది యాక్చువల్గా. చక్కగా మనం కరివేపాకు అంతా పౌడర్లా చేసి అందులో కలుపుకున్నాం కదా, సో ప్రతి మెతుకు కూడా ఆ టేస్ట్ వచ్చేసింది. అండ్ ముఖ్యంగా దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఏది ఉందంటే పల్లీలు పౌడర్ వేశారు కదా, యా, దాని వల్ల ఏమైందంటే కరివేపాకు టేస్ట్ మరీ ఎక్కువగా ఉన్నా కొంచెం వెగటుగా అనిపిస్తుంది. సో ఆ వెగటు అనేది ఆ పల్లీల పౌడర్ వేయటం మూలన తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయి కరివేపాకు ఫ్లేవరు పల్లీల ఫ్లేవర్ కలిసి నాకు కొంచెం ఈ రైస్ ఐటమ్ టేస్టీగా వెరైటీగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, సో పల్లీల పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి, లేకపోతే కొంచెం మరీ కరివేపాకు ఎక్కువైపోయినా కూడా అంత టేస్టీగా ఉండదు రైస్. ఓకే ఓకే, అంటే ఈ బజ్జీలు చాలా కామన్ కదా, అయితే నువ్వు వేసిన ఐడియా బాగుంది, కాకపోతే రైస్ ఐటమ్ ఏంటంటే ఇంకొంచెం బాగుంది అన్నమాట. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. కుస్మా, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే, నచ్చిందా చీర? చాలా బాగుందండి. చాలా బాగుంది కదా. ఓకే గౌతమి, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదండి కరివేపాకుతో ఇవాళ ఊరించే వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ